నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 93. నిజంగా వీడికి ఈరోజేదో అయ్యింది అనుకున్న అతడు సమీని చూసి చిన్నగా నవ్వాడు. తర్వాత తన క్యాబిన్కి వెళ్ళాడు రితీష్. నేనేం చెయ్యాలో చెప్పు అంటూ అతనికి ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుంది సంయు. అలాగే కూర్చుని నన్ను చూస్తూ ఉండు చిలిపిగా అన్నాడు శిఖర్. నేనిక్కడ నిన్ను చూస్తూ కూర్చోడానికి రాలేదు, పని చేయడానికి వచ్చాను అంటూ పెదాలు బిగించింది సంయు. అలా చూస్తూ కూర్చోవడం కూడా అంత ఈజీ కాదు తెలుసా. నిజానికి అదే అన్నిటికన్నా కష్టమైన పని. తన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ అన్నాడు శిఖర్. ఇష్టమైన వాళ్ళని చూడడం కష్టమేమీ కాదు, ఎంతసేపైనా చూడొచ్చు, ఎన్ని గంటలైనా చూడొచ్చు అన్న సంయుక్త. అలాంటి పని అయితే ఇంటి దగ్గర చేస్తాను, కానీ ఇప్పుడు నిజంగానే నేను వర్క్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ బావా నాకు వర్క్ ఇవ్వు అంటూ గోముగా అడిగింది. సరే అయితే ఇది చెయ్యి అని తన ల్యాప్టాప్ ఆమె ముందు పెట్టి పని పురమాయించాడు. ఆమె ఉత్సాహంగా చేయడం మొదలుపెట్టింది. అలా పనిచేస్తున్న ఆమెని 5 నిమిషాలు రెప్పవాల్చకుండా చూశాడు శిఖర్. నేనిప్పుడే వస్తాను, ఈలోపు నువ్వు ఈ పని పూర్తి చెయ్యి అన్న అతడు క్యాబిన్ డోర్ తీసుకొని బయటికి వెళ్ళాడు. పనిలో పూర్తిగా లీనమైన సంయుక్త ఎక్కడికి ఏంటి అని అతన్ని ఆరా తీయలేదు. శిఖర్ తిన్నగా ఇందాక కార్ పార్కు చేసుకొని టిఫిన్ చేసిన చోటికి వచ్చాడు. అక్కడ లారీ లేదు, కానీ దాని తాలూకు గుర్తులు ఉన్నాయి. ఇంతలో అక్కడికి చైతన్య వచ్చాడు. అతడు ఆ ఏరియా ఎస్ఐ, పైగా శిఖర్కి చిన్ననాటి స్నేహితుడు. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అతడు రాగానే అన్నాడు శిఖర్. అర్జెంటుగా రమ్మన్నావు, అది కూడా ఇక్కడికి, ఏం జరిగింది అనుమానంతో అడిగిన చైతన్య ఆ మట్టి రోడ్లో ఉన్న టైర్ల గుర్తులు చూశాడు. శిఖర్ జరిగింది చెప్పాడు. అవునా అన్న అతడు, నీకెవరి మీద అయినా అనుమానం ఉందా అన్నాడు. కింద కూర్చొని ఆ టైర్ గుర్తులను గమనించడం మొదలుపెట్టాడు. లేదు అన్న శిఖర్, ఇది నిజంగా నా మీద జరిగిన అటాకో లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో కూడా తెలియదు. అందుకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది నువ్వు పర్సనల్గా ఎంక్వైరీ చెయ్యి. ఒకవేళ నా మీద అటాక్ అయితే అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఆలోచనగా అన్నాడు. సరే, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను అన్న చైతన్య తన సెల్ ఫోన్లో ఆ టైర్ మార్క్స్ని ఫోటో తీసుకున్నాడు. శిఖర్ ఆఫీస్కి వచ్చేసరికి అతను ఇచ్చిన పని పూర్తి చేసి అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది సంయుక్త. ఎక్కడికి వెళ్ళావు రాగానే అడిగింది. పని మీద వెళ్ళాను అన్న అతడు, నీ వర్క్ ఎంతవరకు వచ్చింది అని ఆమె చేసిన వర్క్ చెక్ చేశాడు. ఏమో అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే చేశావు అంటూ మెచ్చుకోలుగా ఆమెను చూశాడు. చిన్నగా నవ్విన సంయుక్త, లంచ్ టైం అయింది, బ్రేక్ ఇవ్వండి సార్ అంది. శిఖర్ టైం చూసి పద లంచ్ చేద్దాం అన్నాడు. బయట నుండి ఫుడ్ తెప్పించుకొని అందరూ కలిసి భోజనం చేశారు. శిఖర్ని వదిలి ఉండలేని సంయు రోజు అతనితో పాటు ఆఫీస్కి వెళ్ళి వస్తోంది. పూనం ట్రాన్స్ఫర్ ఓకే అయ్యింది. ఆమె సంతోషంతో అక్కడి నుండి సిటీకి బయలుదేరింది. ఆమె ఫ్లైట్ ఎక్కే ముందు తనని వచ్చి రిసీవ్ చేసుకోమని శిఖర్కి చెప్పింది. అలాగే నిఖిల్కి కూడా ఫోన్ చేసి తను వస్తున్నట్టు చెప్పింది. అతడు రిసీవ్ చేసుకోవడానికి రానని ముఖం మీద చెప్పేశాడు. అంతేకాదు తన ఇంటికి రావద్దని కూడా ఆర్డర్ వేశాడు. సాడ్ అయింది పూనం. అయినా శిఖర్ ఉన్నాడు కదా, తను చూసుకుంటాడు అన్న ధైర్యంతో ఫ్లైట్ ఎక్కేసింది. ఎయిర్పోర్ట్లో పూనంని రిసీవ్ చేసుకున్న శిఖర్, ముందు మా ఇంటికి వెళ్దాం అన్నాడు. తర్వాత వస్తాను బావగారు, నాకు నిఖిల్ని చూడాలని ఉంది, నన్ను మా అత్తవారింటికి తీసుకెళ్ళు అనడంతో శిఖర్ ఆమెని నిఖిల్ ఇంటికి తీసుకొని వచ్చాడు. అది మార్నింగ్ టైం కావడంతో నిఖిల్ ఇంట్లోనే ఉన్నాడు. పూనం శిఖర్ని వెంటబెట్టుకొని రావడం చూసి షాక్ అయ్యాడు. గుమ్మంలోనే ఎదురుపడిన నిఖిల్, తల్లి మాలతి, రారా శిఖర్, ఎప్పుడు రమ్మన్నా వచ్చేవాడివి కాదు, ఈసారి రమ్మనకుండానే వచ్చావు, చాలా సంతోషం అంటూ లోపలికి ఆహ్వానించింది. అంతేకాదు, ఈ అమ్మాయి ఎవరు పూనంను చూసి అడిగింది. ఈమె నీ కోడలు పిన్ని అన్నాడు శిఖర్. కోడలా? ఆశ్చర్యంతో నోరు తెరిచిన ఆమె, కొంపదీసి నువ్వు మరో పెళ్లి చేసుకున్నావట్రా అంది. రామరామ అని చెంపలు వేసుకున్న శిఖర్, నేను అలాంటి వాడిలా కనిపిస్తున్నానా పిన్ని అని అమాయకంగా ముఖం పెట్టాడు. కాదనుకో, కానీ నువ్వు సంయుక్తతో రావాల్సింది ఈ అమ్మాయితో వచ్చావేంటి, ఇంతకీ ఎవరి అమ్మాయి అంటూ పూనంని నఖశిఖ పర్యం చూసింది. ఈమె కూడా సంయుక్త లాంటిదే, నీకు కోడలే, కానీ నా భార్య కాదు. నిఖిల్ని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు.
నిఖిల్ గొంతులో గుటికపడింది. శిఖర్ని గుర్రుగా చూశాడు, కానీ నోరు విప్పలేదు. మరి ఎవరురా? అర్థం కాక అయోమయంతో శిఖర్ని చూసింది మాలతి. ఈమె ఎవరో నాకన్నా నిఖిల్కి బాగా తెలుసు. తను వచ్చింది కూడా నిఖిల్ కోసమే అన్నాడు. వాడి కోసమా అని తల తిప్పి నిఖిల్ని చూసింది మాలతి. తనకేమీ తెలియనట్టు తల అడ్డంగా ఆడించాడు నిఖిల్. ఇక తప్పదు అనుకున్న శిఖర్, పిన్ని ఈమె నిఖిల్ భార్య, వీళ్ళిద్దరికీ దగ్గరుండి నేనే పెళ్లి చేశాను, అది కూడా కాశ్మీర్లో. కావాలంటే ఇదిగో చూడు ఫోటోలు అంటూ వాళ్ళ పెళ్లి ఫోటోల ఆల్బమ్ చేయించిన శిఖర్ ఆ ఆల్బమ్ని ఆమె చేతిలో పెట్టాడు. స్నానం చేసి పూజ చేయడం పూర్తయిన శ్రీనివాస్ కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు. పెళ్ళి అంటున్నావు, ఎవరిది అంటూ మాలతి చేతిలో ఉన్న ఆల్బమ్ తన చేతిలోకి తీసుకున్నాడు. అందులో నిఖిల్ ఉండడం చూసి షాక్ అయ్యాడు. మాకు తెలియకుండా వీడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటూ కోపంగా నిఖిల్ని చూశాడు. నిఖిల్ చప్పున తలదించుకున్నాడు. అయితే ఈ అమ్మాయి మా కోడలా? ఫోటోలో నిఖిల్ పక్కన ఉన్న అమ్మాయి తన ఎదురుగుండా కనిపిస్తుంటే ఆశ్చర్యంతో అడిగాడు శ్రీనివాస్. అవును బాబాయ్ అన్న శిఖర్ కాశ్మీర్లో ఏం జరిగిందో అది చెప్పాడు. ఓరి త్రాష్టుడా, ఇంతకు తెగించావా నువ్వు అంటూ కొట్టడానికి నిఖిల్ మీదకి చెయ్యి ఎత్తాడు శ్రీనివాస్. మామయ్య, ఆయన్ని కొట్టకండి, నేను చూడలేను అంటూ నిఖిల్కి అడ్డుగా నిలబడింది పూనం. అమ్మాయి మంచిదానిలాగే ఉంది మనసులో అనుకున్నారు మాలతి, శ్రీనివాస్. మాలతి, అమ్మాయికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు అన్నాడు శ్రీనివాస్. ఒరేయ్ నిక్కీ, వచ్చి అమ్మాయి పక్కన నిలబడు, ఇద్దరికి కలిపి హారతిస్తాను అంటూ నిఖిల్ని పిలిచింది మాలతి. తన తండ్రి శిఖర్ అక్కడే ఉండడంతో నిఖిల్కి పూనం పక్కన నిలబడక తప్పలేదు. మాలతి ఇద్దరికి కలిపి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళింది. శిఖర్, వాడిని క్షమించరా, వాడు చేసింది తప్పే, కానీ ఏదో తెలియనితనం అనుకొని వాడిని వదిలేయ్ అంటూ శిఖర్ చేతులు పట్టుకున్నాడు శ్రీనివాస్. బాబాయ్, నువ్వింతలా చెప్పాలా? నేను వాడిని క్షమించాను కాబట్టే ఆ అమ్మాయితో పెళ్లి చేశాను, లేదంటే వాడిని నరికి అక్కడే పోగులు పెట్టేవాడిని అన్నాడు. నాకు తెలుసురా, నీది మంచి మనసు అంటూ ఆప్యాయతతో హక్ చేసుకున్నాడు శ్రీనివాస్. బాబాయ్, పూనం చాలా మంచి అమ్మాయి. నిఖిల్కి ఇష్టం లేకుండా పెళ్లి చేశాను. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది, ఇంకా పిన్నిది. అంతేకాదు, నిక్కీ మనసు మారి ఆ అమ్మాయితో కాపురం చేసేలా చూడడం కూడా మీ బాధ్యత అన్నాడు శిఖర్. అది నువ్వు చెప్పాలా? మాకు తెలీదు చిరునవ్వుతో అన్నాడు శ్రీనివాస్. సరే బాబాయ్, ఇక వెళ్ళి వస్తాను అని బయలుదేరుతుంటే టిఫిన్ చేసి వెళ్ళరా అంటూ పిలిచింది మాలతి. లేదు పిన్ని, ఆఫీస్లో పని ఉంది, త్వరగా వెళ్ళాలి. అంతేకాదు, సమయం నా కోసం కాచుకొని ఉంటుంది అన్న అతడు బయలుదేరాడు. శిఖర్ వెళ్ళగానే పూనం రెక్కపట్టుకొని, నేను రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అంటూ కోపంగా ఆమెను చూశాడు నిఖిల్. రాకుండా ఎలా ఉంటాను జీ, మీరు నా పతి కదా జీ, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి కదా జీ అని కులుకుతూ మాట్లాడింది పూనం. దేవుడా, ఇది మళ్ళీ మొదలుపెట్టింది. ఒక చేత్తో ఆమె రెక్కను అలాగే పట్టుకొని ఉన్న నిఖిల్ మరో చేతి పిడికిలి బిగించి నుదురు మీద పెట్టుకున్నాడు. నేను ఇంకా ఏమీ మొదలుపెట్టనిదే మీరిలా తల పట్టుకుంటే ఎలా జీ అంటూ చిలిపిగా నవ్వింది పూనం. ఇలా కాదే అంటూ ఆమెను తన గదికి లాక్కెళ్ళి తలుపు వేసి గడియ పెట్టాడు. ఇది పగలు జీ, మనం ఇలా బెడ్రూమ్లో ఉండడం కరెక్ట్ కాదు జీ అంటూ సిగ్గుపడింది పూనం. నాలుగు తగిలించడానికి పగలైతే ఏంటి, రాత్రైతే ఏంటి అని కొట్టడానికి ఆమె మీదికి చెయ్యి ఎత్తాడు నిఖిల్. ఆమె అతని చెయ్యి చప్పున పట్టుకుంది. అంతవరకు చిరునవ్వుతో ఉన్న ఆమె ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. నేను అందరిలాంటి అమ్మాయిని అనుకున్నావా? నువ్వు కొడితే పడి ఉండడానికి పోలీస్ ఇక్కడ. మరోసారి నా మీదికి చెయ్యి ఎత్తావో తాట తీస్తా అంటూ అతని చేతిని విసిరి కొట్టింది పూనం. నువ్వు పోలీస్ అయితే ఏంటి గొప్ప, ఆఫ్టర్ ఆల్ నాకు భార్యవి, ఈ విషయం గుర్తుపెట్టుకో. పైగా ఇది నీ కాశ్మీర్ కాదు, నా సిటీ, నా అడ్డా, నా ఇలాకా పొగరుగా అన్నాడు నిఖిల్. ఆఫ్టర్ ఆల్ భార్యని అంటూ పొగరు చూపించి నా మీద నువ్వు దౌర్జన్యం చేస్తే పడడానికి నేను అబలను కాదు, ఆడపులిని అంటూ గుడ్లు ఉరిమింది పూనం. అలాగా అంటూ అతడు ఆమె మీదికి వచ్చాడు. ఆమె అప్రమత్తంగా తన అడుగులు వెనక్కి వేసింది. గోడ తగలగానే వెళ్ళడానికి లేక ఆగింది. గోడకి రెండు వైపులా తన చేతులు వేసి ఆమెను తన చేతుల నడుమ బంధించాడు నిఖిల్. ఇప్పుడు చెప్పు, ఇందాకటి నుండి ఏదేదో చెప్తున్నావు కదా అంటూ ఆమె ముఖంలో ముఖం పెట్టాడు నిఖిల్.
అతడు కోపంతో శ్వాస తీసుకొని వదులుతున్నా అతని ఊపిరి ఆమె ముఖానికి తగిలింది. దాంతో ఆమె గట్టిగా కళ్ళు మూసి ముఖం పక్కకు తిప్పుకుంది. నీకు చాలా ధైర్యం ఉంది కదా, ఇప్పుడు అలా కళ్ళు మూసుకుంటావెందుకు? నన్ను చూడు అంటూ అతడు ఆమె 2 బుగ్గలు వత్తిపట్టి ఆమె తలని తన వైపుకు తిప్పుకున్నాడు. దాంతో ఆమె చిన్నగా కళ్ళు తెరిచింది. సూటిగా చూస్తున్న అతని చూపులో ఆమె చూపు చిక్కుకుంది. ఒళ్ళు జల్లుమంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అలా ఎందుకవుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆమె పోలీస్ కాదు, ఒక మామూలు మహిళ. అతని సాన్నిధ్యం ఫీలైంది. అందుకే ఆ కలవరం, ఆ తడబాటు. కానీ ఈ విషయం ఆమెకు అర్థం కాలేదు. నిఖిల్ సూదంటు చూపుని తట్టుకోలేక తన కనురెప్పలు వాల్చింది పూనం. ఇందాకటి నుండి పోలీస్ అది ఇది అన్నావు కదా, ఇప్పుడు చూపించు నీ పోలీస్ బలం అంటూ అతడు మరో చెయ్యి ఆమె నడుం మీద వేసి ఆమెను దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్య గాలి దూరేంత సందు కూడా లేదు. ఇదంతా అతడు కోపంతోనే చేస్తున్నాడు. కానీ ఆమె రొమాంటిక్గా ఫీలైంది. ఆమె సన్నని నడుము అతని పిడికిల్లో చిక్కింది. ఆమె మాట్లాడలేక గుటికలు మింగుతుంటే నడుం మీద అతని చేతి పట్టు బిగిసింది. ఆమెలో నుండి అతనిలోకి కరెంటు పాసైంది. ఇది అని తెలియని మైకం అతన్ని కమ్మింది. గబుక్కున ఆమె బుగ్గల మీద ఉన్న తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆమె నడుం మీది చేతిని కూడా తీయాలని చూస్తుంటే పూనం ఆ చేతి మీద తన చేతిని వేసి అదిమి పట్టింది. ఎందుకు తీస్తారు? ఇలా బాగుంది జీ అన్న ఆమె మాట మత్తుగా వచ్చింది. కంగారు పడ్డ నిఖిల్ ఏంటి ఉండేది అంటే చెయ్యి బలవంతంగా లాక్కున్నాడు. అంతేకాదు 2 అడుగులు వెనక్కి వేశాడు. పూనం ఫాస్ట్గా ముందుకు వచ్చి అతన్ని హక్ చేసుకుంది. అది అతడు ఊహించలేదు. కానీ ఆమె కౌగిలిలో చిక్కిన అతడు తుల్లిపడ్డాడు. ఏయ్ ఏం చేస్తున్నావు అన్న అతని మాటలు తడబడ్డాయి. పూనం మాట్లాడలేదు. అతని ఎదపై తలపెట్టుకుంది. అతనికి తెలియకుండానే అతని చేతులు ఆమె చుట్టూ అల్లుకుంటుంటే తలుపు చప్పుడైంది. ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిఖిల్ ఆమె భుజాలు పట్టుకొని వెనక్కి నెట్టాడు. ఆమె పడబోయి నిలదొక్కుంది. నిఖిల్ ఫాస్ట్గా వెళ్ళి తలుపు తీశాడు. లోపల ఏం చేస్తున్నారా, రండి టిఫిన్ చేద్దురు గాని అంటూ పిలిచింది మాలతి. సిగ్గుపడ్డ నిఖిల్ తనకి గది చూపిస్తున్నాను అమ్మా అన్నాడు. సరే కానీ నువ్వురా, తను ఫ్రెషప్ అయి వస్తుంది అన్న మాలతి అక్కడి నుండి వెళ్ళింది. నిఖిల్ వెనక్కి తిరిగి పూనంని కోపంగా చూశాడు. నన్ను ఇరికించేశావుగా అంటూ పళ్ళు కొరికాడు. ఆమె చిలిపిగా కన్ను కొట్టింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. కాంట్రాక్ట్ పెళ్ళి అయిపోయిన వెంటనే మరో కొత్త స్టోరీ వస్తుంది. దాన్ని కూడా చూసి ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.